77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇదో హఠాత్ పరిణామం. కీలకమైన రాజ్యాంగబద్ధ పదవి కోసం తొలిసారి అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. మునుపెన్నడూ లేని ఇలాంటి పరిస్థితి కనిపించలేదిప్పుడు. అధికార ఎన్డీఏకి షాక్ ఇస్తూ ఇండీ కూటమి నుంచి స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలైంది. ఆనవాయితీని కాదని తెరలేచిన ఈ కొత్త సంప్రదాయంతో జరగబోయేదేంటి? అసలు ఇప్పటి వరకు జరగని స్పీకర్ ఎన్నిక ఎలా ఉండబోతోంది? గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరగబోతోంది? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ముంగిట ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. దేశ చరిత్రలోనే తొలిసారి సభాపతి ఏకగ్రీవం కాదు, ఎన్నిక తథ్యం. माननीय सभासदों, माननीय अध्यक्ष जी. లోక్సభ స్పీకర్ రేస్ లో విపక్షం. అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమి. విపక్షాలది బలం చూపే ప్రయత్నమా? 1947లో స్వాతంత్ర్యం పొందిన భారత్లో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంతకు ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఏం జరిగినా ఇండిపెండెంట్ నేషన్లో మాత్రం ఎప్పుడూ లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. నాటి నుంచి నేటి దాకా పార్లమెంట్లో అదే ఆనవాయితీ వస్తోంది. దానికి కారణం అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడమే. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. అనూహ్యంగా ప్రతిపక్ష కూటమి స్పీకర్ పదవి కోసం అభ్యర్థిని నిలబడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరుగుతుండడం విశేషం. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో 3వ దఫా విజయం సాధించిన ఎన్డీఏ కూటమి మరోసారి ఓం బిర్లాకి సభాపతిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అధిష్టానం ఆదేశాలతో ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. దీంతో ఎప్పటి మాదిరి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా స్పీకర్ రేస్ లోకి వచ్చింది విపక్ష కూటమి. ఇండీ కూటమి తరపున కేరళ ఎంపీ కె సురేష్ స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. రెండు వైపుల నుంచి కూడా ఆఖరు నిమిషంలోనే నామినేషన్ పత్రాలు దాఖలవ్వడం, ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోవడం స్పీకర్ ఎన్నికని అనివార్యమయ్యేలా చేశాయి. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని విపక్షాలకిచ్చే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. ఆ దిశగా చర్చలు కూడా జరిగినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదేమో. సభాపతి స్థానానికి అభ్యర్థిని పోటీలో పెట్టింది ఇండీ కూటమి. ఈ విషయంలో ఎవరి వాదనలు వారివే అన్నట్టుగా ఉంది వ్యవహారం. అధికార పక్షం సరైన రీతిలో వ్యవహరించలేదని విపక్షం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇండీ కూటమికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు ఎన్డీఏ నుంచి స్పందన లేకపోవడంతో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టామంటోంది విపక్ష కూటమి. राजनाथ सिंह जी ने खारगे जी से कहा, देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने ఖార్గే జీ కా కాల్ రిటర్న్ నహీ కియా. అయితే ఈ అంశంలో బీజేపీ వాదన మరోలా ఉంది. అనాదిగా స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతో జరుగుతోందని, ఇప్పుడు కాంగ్రెస్ దానికి కూడా మంగళం పాడేస్తోందని ఎదురుదాడి చేస్తోంది. రాజ్యాంగం పట్ల హస్తం పార్టీకి అసలు గౌరవమే లేదనే విషయం మరోసారి తేలిపోయిందని విమర్శలు గుప్పిస్తోంది. खरगे जी का प्रश्न है, एक सीनियर लीडर हैं, मैं उनका सम्मान करता हूं. कल से लेकर आज तक उनसे 3 बार हमारी बात हुई है. అయితే సభలో తటస్థులు మాత్రం స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైతే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా లేని పోటీ ఇప్పుడే కొత్తగా ఎందుకనే ప్రశ్నని లేవనెత్తుతున్నారు. उनकी बारी आई कि सहायता देने की, तो उन्होंने कंडीशन रखा कि हमें ये कंडीशन करिए तभी हम करेंगे. ऐसा तो कभी हुआ नहीं. वो कन्वेंशन तो कभी रहा नहीं कि कंडीशन बेसिस पे किसी स्पीकर को सपोर्ट करना. तो हमने तो इतना तक बोला कि अगर कोई और बात होती है तो सब डिस्कस करके, डिप्यूटी स्पीकर की बात अगर रहती है तो सब डिस्कस करेंगे, आपस में चर्चा करेंगे, ऑपोजिशन को भी उधर रखेंगे, उनके साथ बैठकर निर्णय लेंगे. तो वो बात भी नहीं मानकर इसमें भी राजनीति करना चाहते हैं, चुनाव का माहौल लेके आना चाहते हैं. तो अब लोग तैयार करेंगे इसके बारे में. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా 18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నించినా అది సఫలీకృతం కాలేదు.
వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంటే గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నిలిచాయి. అయితే తాజా ఎన్నికల్లో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ స్పీకర్ పై పట్టు వీడలేదు. రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, ఎంకే స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలతో చర్చలు జరిపారు. స్పీకర్ ఏకగ్రీవానికి ఓకే చెప్పినా డిప్యూటీ స్పీకర్ డిమాండ్ ని మాత్రం వదల్లేదు విపక్షాలు. ఎన్డీఏ సర్కార్ ఆ డిమాండ్ కి ఒప్పుకోకపోవడంతో పోటీ అనివార్యమైంది. స్వాతంత్ర్యానికి పూర్వం 1925లో అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తర్వాత అదే పార్లమెంటుగా మారింది. అయితే 1925 నుంచి 46 మధ్య 6 సార్లు సభాపతి పదవికి ఎన్నికలు జరిగాయి. చిట్ట చివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్ నేత జీవి మౌలాంకర్ ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకి కూడా స్పీకర్ గా కొనసాగారు. అయితే 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పడగా దిగువ సభ స్పీకర్ పదవి కోసం ఎప్పుడూ ఎన్నిక జరగలేదు. ఇక ఎంఏ అయ్యంగార్, జిఎస్ థిల్లాన్, బలరాం జాఖడ్, జిఎంసి బాలయోగి వరుసగా 2 విడతలు ఈ స్థానానికి ఎన్నిక కావడం విశేషం. గత 2 టర్మ్లలో మాదిరిగా లేదిప్పుడు పరిస్థితి. ఈ దఫా సభలో ఎన్డీఏతో దాదాపు సరిసమానంగా ఇండీ కూటమి సంఖ్యాబలం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 2 కూటముల నుంచి స్పీకర్ పదవి కోసం అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో జరగబోయే స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. సభలో అనుకూల, వ్యతిరేక సభ్యుల ఓట్లను లెక్కించడం ద్వారా స్పీకర్ ఎవరనేది తేల్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ఓటింగ్ ని ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేకుండా అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ ని జారీ చేస్తాయి. ఒకవేళ ఎన్డీఏ కూటమి నాయకత్వం దిగొచ్చి డిప్యూటీ స్పీకర్ పదవి ఇండీ కూటమికి అప్పగించేందుకు అంగీకరిస్తే స్పీకర్ ఎన్నికలో పాత పద్ధతే అమలవుతుంది. సభాపతి ఎంపిక ఏకగ్రీవం అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.